ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అమ్మా మధు, నువ్వు మా గురించి మా గొడవల గురించి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు బయలుదేరు, అత్తారింటికి వెళ్ళు. అవునే, నువ్వు ముందు బట్టలు సర్దుకుని త్వరగా బయలుదేరు, చెప్తాను. అరే ఏంటి మీరు అన్నిటికీ వెంటనే కర్రెచ్చుకొని తరుముతున్నట్టే మాట్లాడుతున్నారు? మీరు ఆగండి, ఆయన నేను మాట్లాడుకోవాల్సిన విషయాలున్నాయి. ఏమండి, మీరు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్యాగ్ అవి సర్తే దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. అబ్బా అది కాదండి, ఇది వేరే విషయం. రండి చెప్తాను, రండి రండి. అరే, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారా? పాపం అనవసరంగా దేవకయ్యే కంగారు పడుతున్నట్టుంది. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారమ్మా, కానీ పెళ్ళైన అమ్మాయి అస్తమాను పుట్టింటికి వచ్చేస్తుంటే భర్తతో ఏ గొడవలు వచ్చాయో ఏమో అని వాళ్ళు కంగారు పడ్డంలో అర్థం ఉంది కదమ్మా. అయినా పెళ్లి చేసుకున్న అమ్మాయి అత్తారింటిని పట్టించుకోవాలి గాని ఇలా పుట్టింటికి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకే మర్యాద కాదు. తనని వెళ్ళనీయమ్మా. ఏంటి ఈ రౌడీజం? అక్కడేమో ప్రేమగా చేయి పట్టుకుని తీసుకొచ్చి, ఇక్కడేమో పాత సినిమాల్లో సూర్యకాంతం కోడల్ని విసిరి కొట్టినట్టు ఇలా విసిరి కొట్టావేంటి? విసిరి కొట్టడం కాదు, నాకొచ్చే కోపానికి మీ చెంప పగలగొట్టాలనుంది. ఏంటి? కట్టుకున్న మొగుణ్ణి, 3 ముళ్ళు వేసిన మొగుణ్ణి, 7 అడుగులు కలిసి నడిచిన మొగుణ్ణి చెంప పగలగొడతానంటావా? న్యాయమా ఇది? ముందు ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది. కొట్టాలన్న కోపం వచ్చిందే గాని కొట్టానా నేను? నువ్వు కొట్టే రకమే. ఆపండి, ఇక్కడికొచ్చి కామెడీలు చేస్తూ వేషాలేస్తున్నారా? హలో, నేనెక్కడ కామెడీ వేషం వేస్తున్నాను? హీరో వేషమే వేస్తున్నాను. సిగ్గుండాలా మాట అనడానికి? వేసేవన్నీ విలన్ వేషాలు, మళ్ళీ హీరో అంట హీరో. హలో, ఏదో ఒక సందర్భంలో కొంచెం సెల్ఫిష్గా నెగిటివ్గా ఆలోచించాను, అందువల్ల విలన్ అయిపోతానా ఏంటి? ఏంటి ఏదో కొంత సెల్ఫిషా? అసలు పాముకి నిలువెల్లా విషం ఉన్నట్టు మీకు నిలువెల్లా స్వార్థమే. అసలు ఏంటి మీ డ్రామా? ఇప్పుడిక్కడికొచ్చి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు అది ఇది అని డ్రామాలాడుతున్నా? ఏం చేయాలి మరి? ఏదో ఓ రకంగా భార్యని మెట్టినింటికి తీసుకువెళ్ళాలి కదా. ఏంటి మెట్టనింటికి తీసుకెళ్లిపోతారా? మీరు తీసుకెళ్లిపోతానంటే నేను తలూపుకొని వచ్చేస్తాననుకున్నారా? అబ్బా, నువ్విలా చొక్కా పుచ్చుకుని అడుగుతుంటే మొగుడికి దగ్గరగా ఉండి ప్రేమగా కబుర్లు చెప్తున్నట్టుంది. ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కుదరవు. ఇక్కడికొచ్చి డ్రామాలాడితే జరిగిన విషయం నేను మా అమ్మ వాళ్ళతో చెప్పలేను. చచ్చినట్టు నేను మీతో కలిసి ఇంటికి తిరిగొచ్చేస్తానని డ్రామాలాడుతున్నారా? నా సంగతి మీకు తెలీదు. మీరు మీ స్వార్థం కోసం పెళ్లిలో ఆడిన నాటకం మొత్తం మా నాన్నకి చెప్పానంటే ఇంటికి పెద్ద కొడుకు లాంటోడువని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్న మా నాన్న మిమ్మల్ని ఎంత అసహాయించుకుంటాడో తెలుసా? చెప్పమంటారా? ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, హెచ్చరిస్తున్నాను. మర్యాదగా మీరే ఏదో ఒకటి చెప్పి మధు ఇక్కడే ఉంటుంది, తనిప్పుడప్పుడే రావాల్సిన పనేం లేదు, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి మీరు బయలుదేరండి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు చెప్తున్నా. హలో, నేనిక్కడికొచ్చింది నిన్ను తీసుకువెళ్ళడానికి, ఇలా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడానికి కాదు. ఓ, నన్ను తీసుకెళ్తారా మీరు? మరి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఓ, అయితే పదండి. జరిగింది మొత్తం మా అమ్మ నాన్నకి చెప్తాను. అప్పుడు వాళ్ళు పంపిస్తారో ఇంట్లో ఉండమంటారో తెలుస్తుంది. చెప్పుకో, ఏమైంది? అప్పుడేదో పొరపాటుగా చేశానని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలేస్తాను. జైల్లో ఉన్నోన్నే క్షమించేసి వాడికి అవకాశం ఇస్తున్నారు. నాకు అవకాశం ఇవ్వరా ఏంటి మీ నాన్న? ఛీ, అసలు మీరు మనిషేనా? మీరు ప్రణయ్ విషయాన్ని ఇప్పుడు కూడా సరదాగా తీసుకొని చెప్పగలుగుతున్నారా మీరు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను
అంత పెద్ద క్రైమ్ చేసిన వాణ్ణే క్షమించేస్తున్నారు. నాదేముంది, చిన్న తప్పు అంటున్నాను. తప్పు చిన్నదా పెద్దదా అని కొలమానాలు ఉండవు. అది తప్పా కాదా అనేది కొలమానం. మీరు చేసింది తప్పే కాదు, మహాపాపం.